వరుడు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మోటివేషన్ లో మనం నేర్చుకున్నటువంటి అంశం టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే సమయపాలన. భగవంతుడు మనకి రోజు అకౌంట్ లో 24 గంటల్ని డిపాజిట్ చేస్తాడండి. ఆ 24 గంటల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మన చేతిలో ఉందండి. కొంతమంది రోజుకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది రోజుకి ₹10 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడాను ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళు టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రోజు ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, రాత్రిపూట ఎన్ని గంటలకు పడుకోవాలి. మీ అందరికీ తెలుసు, భగవంతుడు ఇచ్చినటువంటి 24 గంటలలో మనిషికి 8 గంటల సమయం అనేది నిద్రకి అవసరం. సో 24 గంటల్లో మీరు 8 గంటల్ని మైనస్ చేస్తే మీకు 16 గంటల సమయం ఉంటుంది. విద్యార్థులు మీరు రోజు స్కూల్కి వెళ్తారు కదా, అక్కడ ఎన్ని గంటలు మీరు స్కూల్లో స్పెండ్ చేస్తారు? సుమారు 8 గంటలు చేస్తారు కదండి. ఆ 8 గంటల్ని కూడా మనం మైనస్ చేద్దాం. ఇక మనకి మిగిలినటువంటిది 8 అవర్స్. ఈ 8 అవర్స్ లో స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మన హోంవర్క్లు చేసుకోవాలి అంటే కనుక కనీసం 3 గంటల సమయం కావాలి. ఉదయాన్నే ఫ్రెష్ అవర్స్ లో 1 గంట గణితానికి అంటే మ్యాథమెటిక్స్ కేటాయించుకుంటే మనకి తొందరగా ఫార్ములాస్ అవ్వచ్చు. ఆ మ్యాథ్స్ సమ్స్ అనేటటువంటి ఈజీగా మన బ్రెయిన్ లోకి ఎక్కుతాయి. అదే సాయంత్రం పూట మనకి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, లాంగ్వేజెస్ అండి, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్, ఈ 5 సబ్జెక్టులు ఉంటాయి కదండి. వీటిని మనం కనీసం ఏ రోజు ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంశాన్ని అదే రోజు ఒక్క 20 to 25 మినిట్స్ కేటాయించినట్లయితే చాలా చక్కగా వాటిని మనం నేర్చుకోవచ్చు. మీ అందరికీ ఇంకో విషయం చెప్తున్నా, మనకి మానసిక వికాసం, శారీరక వికాసం అన్నీ కావాలండి. అందుకనే మైండ్ ఫ్రెష్ గా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు పాఠశాల నుంచి రాగానే సాయంత్రం అట్లీస్ట్ 1 అవర్ మీరు గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకోవాలి. మీకు నచ్చినటువంటి ఆట ఏదైతే ఉందో ఆ ఆటని చక్కగా ఆడండి, మంచి శక్తిని పొందండి. ఎందుకంటే మనకి ఇష్టమైనటువంటి పనిని గనక చేసినట్లయితే, ఆటని ఆడినట్లయితే మనం చదువులో శ్రద్ధ వహించగలం. కష్టపడుతూ చదవకండి, చాలా ఇష్టంతో చదవండి. ఇష్టంతో 10 నిమిషాలు చదివినా చాలా చక్కగా విషయాన్ని మనం మననం చేసుకోవచ్చు. కష్టంతో గంటలు వెచ్చించిన విషయాన్ని మనం నేర్చుకోలేం కదా. మరి అమ్మా నాన్న ఇంట్లో ఉంటారు కదా, వారితో కూడా ప్రతిరోజు మనం కనీసం ఒక అరగంటన్నా కూర్చుని ముచ్చటించుకున్నట్లయితే మన నాలెడ్జ్ అనేది షార్ప్ అవుతుందండి. అమ్మ నాన్న తల్లిదండ్రుల ఇద్దరి మాటలు వినండి. వారు జీవితంలో అనుభవజ్ఞులు కదా, మరి వారు చెప్పింది మనం వినాలి కదా. అంతేకాకుండా తల్లిదండ్రులు మీకు కూడా చెప్తున్నాం, మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ వేశారనుకోండి, ఆ క్వశ్చన్ కి సమాధానం చక్కగా చెప్పండి. ఎందుకంటే వారి ప్రశ్నలకు ఎప్పుడైతే మీరు సమాధానం చెప్తారో అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజు మీకు తెలుసు, సమాజంలో మనిషికి కావలసినటువంటి అన్ని వనరులు కూడాను లభ్యమవుతున్నాయి. మరి మనం మన స్టేటస్ ని బట్టి ఏవైతే మన పిల్లలకు మనం ప్రొవైడ్ చేయగలమో అవన్నీ గనక ప్రొవైడ్ చేసినట్లయితే, చక్కటి విద్యని గనక అందించినట్లయితే వారు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు. మరి టైం మేనేజ్మెంట్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలో అన్నారు కదా. ఇందులో ఇంకొక అంశం చెప్తున్నామండి. మనకి ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారితో కొంత సమయాన్ని గడపటం వలన వాళ్ళ నాలెడ్జ్ లో కొన్ని పాయింట్స్ మనకి తెలుస్తాయి. అంటే ఇష్టమైనటువంటి వాళ్ళతో గడపటం వల్ల మన కష్టాల్ని కూడా మనం మరిచిపోవచ్చు. మరి ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వీళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా కథలు పద్యాలు చెప్తారు కదండి. మరి అటువంటివి కూడా పిల్లలు మీరు నిద్రపోయే ముందు గనక వారితో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడాను చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు సబ్జెక్ట్ వస్తుంది. మీకు ఒకటే చెప్తున్నా, పుస్తకంలో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది కేవలం కొంత మేరకు మాత్రమే. అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి కావాలి. అందుకనే ఇవాళ లాంగ్వేజ్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో ఇంత చక్కటి విద్యని మనం నేర్చుకుని మన జ్ఞానాన్ని అప్గ్రేడ్ చేసుకోవటానికి ఈ స్కిల్స్ ని గాని సమయాన్ని గాని సద్వినియోగంగా వాడుకున్నట్లయితే చాలా నేర్చుకోవచ్చు. జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగవచ్చు. మరి టైం మేనేజ్మెంట్ కి చెప్పినటువంటి పాయింట్స్ అన్ని బాగున్నాయి కదా. అంతేకాదు, చివరగా చెప్పేది ఒకటి, పుస్తక పురుగులు అవ్వకూడదు. పుస్తకాలు చదువుతూ మనం మన యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే సమయానికి మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ వీటన్నిటిని కూడా తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే సంపూర్ణ వికాసం అనేది మనకి లభిస్తుంది. మరి ఈ రోజు ఈ టాపిక్ బాగుంది కదా. మరి ఈ టాపిక్ బాగుంది కాబట్టి మరొక రోజు ఇంకో అంశాన్ని మనం తెలుసుకుందాం. మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే వరుడు టీవీకి లైక్లు ఇవ్వండి. మరి ఒక టాపిక్ కోసం వీక్షించండి. ధన్యవాదాలు.